ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ మామూలుగా ఈ బెల్ట్లు వేసుకుంటారు సపోర్ట్కి, నడుముకు కానీ మెడకు కానీ, వీటి వల్ల ప్రయోజనం ఉంటుందా కొంతవరకు? సింపుల్ అండి. అంటే ఇప్పుడు మనం బెల్ట్ కానీ నెక్ కలర్ కానీ వేసామంటే మీరు స్పైన్లో చూసుకున్నట్లయితే ఫోర్స్ అనేది పైనుంచి వస్తుంది భూమి ఆకర్షణ శక్తికి. స్పైన్ మీద ప్రెషర్ అనేది ఫ్రమ్ అప్ డౌన్, బికాజ్ వీఆర్ ఎరెక్ట్ అనిమల్స్. మన సృష్టిలో చూసుకున్నట్లయితే ఎరెక్ట్ మనం కొన్ని ఏప్స్, నాట్ ఆల్ అవి కూడా. సో ఈ ఎరెక్ట్ ఫోర్స్ అనేది మనకి పైనుంచి కిందకు వస్తుంది. బెల్ట్ ఫోర్స్ ఎట్లా ఉంటుంది? ఇట్ ఈస్ హారిజాంటల్. హౌ విల్ ఇట్ ప్రొటెక్ట్? అయితే పనిచేయదు. అయితే దిస్ నో లాజిక్. అక్యూట్ స్టేజ్లో అక్యూట్ పెయిన్ ఉన్నప్పుడు, మజిల్ స్పాజమ్ ఉన్నప్పుడు కొంచెం ఆ మజిల్కి ఆ స్ట్రెంగ్త్ ఇచ్చేది అక్యూట్ స్టేజ్లో తగ్గిస్తుంది. బట్ ప్రొలాంగ్డ్ యూజ్ చేస్తూ ఉంటే మజిల్ దాని పని చేయకుండా ఇట్ గోస్ ఇన్ టు వీక్నెస్. ఇన్ లాంగ్ టర్మ్ ఇట్ ఈస్ డెట్రిమెంటల్, హార్మ్ఫుల్ rather than beneficial. సో రివర్స్ మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు స్ట్రెంగ్తెన్ అవర్ మజిల్స్ బై అవర్ సెల్ఫ్స్. అంటే ఎక్సర్సైజులు చేయాలి, స్ట్రెచెస్ చేయాలి. అక్యూట్ స్టేజ్ అయిపోయాక మనం ఈ పని చేయాలి. అక్యూట్ స్టేజ్లో ఎక్సర్సైజ్ అనేది అందరికీ సజెస్ట్ చేయము. మూమెంట్స్ వల్ల పెయిన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ 10-15 days మేబీ ఆ పెయిన్ తగ్గాక ఇన్ ఏ డిసిప్లిన్డ్ వే వీ హ్యావ్ టు గో ఫర్ ఎక్సర్సైజెస్. అది చేయకుండా ఈ బెల్ట్ అనేది వేసుకొని ఆ టెంపరీ రిలీఫ్ కోసం వెళ్ళి మజిల్ వీక్నెస్ వచ్చి ఇట్స్ లైక్ అడిక్షన్. ఇంకా బెల్ట్ లేకపోతే పెయిన్ తగ్గదు అన్నట్టుగా మైండ్ ట్రైన్ అయిపోతుంది. కాలర్ కూడా అంతే కదా సార్? సేమ్. అయితే ఇవాళ చాలా కనువిప్పు కలిగించే ఎన్ని విషయాలు చెప్పారు. పిల్లల పోస్చర్ మొదలుకుని, అలాగే పెద్దవాళ్ళు బెల్ట్లు వేసుకుని లాగిచ్చేయడం, వెయిట్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, అలాగే హెల్దీ డోస్ ఆఫ్ ఆల్కహాల్ అంటూ ఏం ఉండదు, ఆల్కహాల్ ఎప్పుడు కూడా అన్హెల్దీ అని క్లారిఫై చేయడం, ఇవన్నీ ఐ థింక్ రైట్ ఫ్రమ్ ద హెడ్ ఆల్ ద వే టిల్ ద స్పైన్ చాలా విషయాలు తెలుసుకున్నాం డాక్టర్ గారు. వీడ్ లైక్ టు థ్యాంక్ యూ ఇవాళ సాక్షి లైఫ్కి వచ్చినందుకు. మీరు మరొక సందర్భంలో మళ్ళీ వచ్చి స్పైన్ అండ్ అలాగే స్పైన్ హెల్త్ అండ్ వెల్నెస్కి సంబంధించి బోల్డ్ విషయాలు చెప్తారు మాకని. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఆన్ సాక్షి లైఫ్.